హలో అండి, నేను మీ వనిత. వెల్కమ్ టు ఫ్లోరా ఎక్స్పో సెకండ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో నేను మీకు మన వన్ ఎర్త్ వన్ లైఫ్ స్టాల్లో డిస్ప్లేకి పెట్టిన మొక్కల్ని చూపించబోతున్నాను. ముందుగా మనం ఎడీనియం ప్లాంట్స్ని చూద్దామండి. ఈ డిస్ప్లేలో మనం ఒక 15 రకాల ఎడీనియం ప్లాంట్స్ అయితే పెట్టాము. అలాగే మన గ్రూప్ ఆర్డర్లో పెట్టుకున్న 19 రకాల చామంతులు కూడా తీసుకుని వచ్చామండి. మొత్తం 19 రకాలు కూడా చక్కగా బ్లూమ్స్ అయితే వచ్చేసినాయి అన్నీ. వీటితో పాటు కొన్ని సీజనల్ ప్లాంట్స్ కూడా తీసుకుని వచ్చాము, అవి కూడా గ్రూప్ ఆర్డర్లోనివే. అలాగే మన గ్రూప్ అడ్మిన్ శ్యామ్ ప్రసాద్ గారు పండించిన దేశీయ నాటు సొరలు ఇవే. అవి ఒక 10 రకాల డిస్ప్లేకి తీసుకుని వచ్చాము. ఇవి మెడిసినల్ ప్లాంట్స్ ఒక 30 వెరైటీస్ తీసుకుని వచ్చామండి. వీటితో పాటు కలర్ఫుల్ మిర్చీస్, ఇవే ఆ మిర్చీస్. కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా తీసుకుని వచ్చాము. వైట్ వంగ, అలాగే మన గ్రూప్ మెంబర్ అయిన సత్యవతి గారు పెంచిన వట్టివేరు మొక్క అండి ఇది. ఆవిడ దీన్ని 5 ఇంచెస్ పాట్లో పెట్టారు, కిందన జాడీ పెట్టారు, పైన పాట్లో మట్టి వేసి మొక్కను పెట్టి కిందన జాడీ అయితే పెట్టారండి. వేరంతా కూడా ఆ జాడీలోకి పెరిగింది. వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ స్పెషాలిటీ అదండి. ప్రతి గార్డెనర్ కూడా ఎంత చిన్న కంటైనర్లో అన్నా సరే మొక్కను పెంచుతారు. మన రోజ్ సొసైటీ ఎగ్జిబిషన్లో చూశారు కదా, చాలా మొక్కలు అన్నీ చిన్న కంటైనర్స్లోనే మనం డిస్ప్లే పెట్టాము. హార్వెస్ట్ కూడా అలాగే తీస్తారండి. కంటైనర్ చిన్నది కదా అని ఏమీ హార్వెస్ట్ తగ్గించరు. అంత చక్కగా అయితే మొక్కల్ని పెంచుతూ ఉంటారు. అలాగే ఒక కార్యక్రమం చక్కగా నిర్వహించాలంటే ముందుండి నడిపించే వాలంటీర్సే కాదండి, వెనకతలు పనిచేసే వాలంటీర్స్ కూడా చాలా అవసరం. అలాంటి వాలంటీర్స్నే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఎగ్జిబిషన్లో మొక్కలన్నీ డిస్ప్లేకి పెట్టిన తర్వాత వాటిని జాగ్రత్తగా భద్రపరిచే పని మన వాలంటీర్స్ అయిన వెంకటేష్, జయ, చందు తీసుకుంటారండి ఆ పనిని. ఈ ఎగ్జిబిషన్ మనం 9 to 5 దాకా కండక్ట్ చేసామండి. అలా 5 అయిన తర్వాత కాలేజ్ వారు మనకు ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఆ రూమ్లో మొక్కల్ని భద్రపరచుకోవడానికని కొన్ని మొక్కల్ని ఇక్కడ రూమ్లో పెట్టాము. అలాగే తీసుకురావడానికి కుదరని మొక్కల్ని స్టాల్లోనే పెట్టి అన్ని టేబుల్స్ అన్నీ దగ్గరికి పెట్టేసి ఈ విధంగా అయితే మొక్కలన్నీ దగ్గరికి చేర్చి ఒక తార్పాలం అయితే కట్టి జాగ్రత్తగా సేఫ్గా వాటిని భద్రపరిచారండి మొక్కల్ని. చూస్తున్నారు కదా, మొక్కల్ని ఎగ్జిబిట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అండి. ఇంటి దగ్గర పెంచుకోవడం ఒక ఎత్తు అయితే ఇక్కడ డిస్ప్లేకి పెట్టడం అనేది చాలా కష్టతరమైన పని. ఇక్కడ చూస్తున్న వారే వెంకటేష్, చందు. ఇంతమంది కష్టపడితేనే కానీ ఒక కార్యక్రమం అనేది రూపుదిద్దుకోదండి. చూశారు కదా. థ్యాంక్ యూ.